ఫైనల్లీ చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే ఇప్పుడు చూశాను నేను. చాలామంది ఆల్రెడీ ఫస్ట్ నుంచి రివ్యూస్ ఇచ్చేసారు. కానీ నేను టైం దొరకపోవడం వల్ల చాలా లేట్గా వెళ్ళాను అంతే. ఇంకా మూవీ కోసం నా ఒపీనియన్ అయితే లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి సో స్టార్టింగ్ నుంచి మూవీ బాగా కనెక్ట్ అయిపోయాను. మెయిన్గా నేను హీరోయిన్ కోసం మూవీకి వెళ్ళాను అనొచ్చు. ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా చేశారు. ఇంకా హీరో అయితే క్యారెక్టర్ అయితే చాలా ఇన్నోసెన్స్గా ఉంది. ఆ ట్రూ లవ్ను చూపించిన విధానం అయితే హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే వదలైన సాంగ్ అయితే మూవీ రిలీజ్ అవ్వకముందే నా ప్లేలిస్ట్లో చేరిపోయింది. థియేటర్లో వింటే ఇంకా ఫీల్ అయితే చాలా వేరే లెవెల్ ఉంది. అలాగే తొలి ప్రేమ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెకండ్ హాఫ్ గురించి ఒకటే చెప్తాను, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఏడిపించేశారు కాబట్టి. ఇంకా మూవీ అయిపోయేసరికి బయట ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ వెదర్లో డైరెక్ట్గా రాజుగారి వంటిల్కి వెళ్ళి హాట్ బిర్యానీ తిన్నాం. అలానే ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. లక్కీగా నా బైక్లో ఆల్రెడీ రెయిన్ కోట్ ఉంది కాబట్టి అది వేసుకుని వర్షంలో ఎంజాయ్ చేసి సేఫ్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఓవరాల్గా నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీలో ఆల్రెడీ ఈ మూవీ చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో ఈ రోజుకైతే ఇంతే, బాయ్ బాయ్.